హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. డిసెంబర్ 10న ఉద్యోగులకు మహా మీటింగు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ 10న చలో విజయవాడ ప్రభుత్వానికి ఉద్యోగుల కౌంటర్ అండి. డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నారు విజయవాడలో. ఈ నిరసనకు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరవుతారు. దీనికి గల ప్రధాన కారణాలలో సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్‌ని అమలు చేయాలి అనే డిమాండ్‌తోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కోరుకొండ సతీష్ మరియు ప్రధాన కార్యదర్శి శివన్ దాస్ ప్రకటనలో ఈ నిరసనకు సంబంధించి వివరాలను తెలిపారు. ఉద్యోగుల అసంతృప్తి అండి. వాగ్దానాలే తప్ప అమలు లేదు అంటున్నారు. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక సంవత్సరంలోపే సిపిఎస్ రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ పథకాన్ని తీసుకొని వస్తామని హామీ ఇచ్చింది. అయితే 4 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఏ అంశము ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం. సిపిఎస్ పథకం ఉద్యోగుల భవిష్యత్తు ఆర్థిక భద్రతను హరించిందని ఆరోపిస్తున్నారు. పాత పెన్షన్ విధానం వృద్ధాప్యంలో ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తుందని ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. మూడోది విముఖత కారణం. సిపిఎస్ ద్వారా పెన్షన్ లభించే మొత్తం చాలా తక్కువగా ఉండటం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇక చలో విజయవాడ ప్రత్యేకత పెద్ద ఎత్తున ప్రదర్శన అండి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొనున్నారన్నమాట. విజయవాడకు త్రివర్ణ జెండాలతో ర్యాలీ నిర్వహించి తమ ఆందోళనను వ్యక్తం చేయనున్నారు. రెండోది పోస్టర్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక పోస్టర్‌ను విజయవాడలో ఆవిష్కరించనున్నారు. సో, మేము సిపిఎస్ రద్దు కోసం పోరాడుతున్నాము. మా హక్కులను రక్షించండి అనే నినాదాలు ప్రచారం చేస్తున్నారు. మానవ హక్కుల దినోత్సవం అండి. మానవ హక్కుల దినోత్సవాన్ని గుర్తు చేస్తూ సిపిఎస్ విధానం ఉద్యోగుల పట్ల తీవ్ర అన్యాయం చేస్తుందని గుర్తు చేయడమే లక్ష్యము. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పథకం ఓపీఎస్‌ను పునరుద్ధరణ. రెండవది ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు తగిన పథకాలను అమలు చేయాలి. మూడవది ప్రభుత్వం వాగ్దానాలను అమలు చేయకపోతే భవిష్యత్తులో మరింత కఠిన పోరాటాలు ఉంటున్నాయి. సో, ఉద్యోగుల వాదన సిపిఎస్ ద్వారా మేము అణచివేయబడ్డాం. మా హక్కులను నిలబెట్టుకోవడం కోసం ఈ నిరసన చేస్తున్నాం అంటున్నారు ఉద్యోగుల సైడ్ నుంచి. విజయవాడలో ప్రారంభమయ్యే ఈ ఉద్యమం రాష్ట్రం మొత్తం వ్యాపించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది అని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి అండి. నిరసనతో ప్రభుత్వానికి భారీ ఒత్తిడి తేవడం అనివార్యం. ఉద్యోగుల సమ్మె పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు జరపాల్సిన అవసరం అయితే ఉంది. సో, ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సేవలపై ప్రభావం చూపనుంది. సో, చివరగా డిసెంబర్ 10న చలో విజయవాడ కార్యక్రమం సిపిఎస్ ఉద్యోగుల అసంతృప్తిని ప్రధానంగా వ్యక్తం చేస్తోంది. ఇది సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరసనలో కీలక మలుపు కావచ్చు. సో, కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీద. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.